నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడం మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. అయితే లోకేష్ గారు గత 2 రోజులు పెట్టి జరుగుతున్న అంశాలపై ఆయన వ్యాఖ్యానించడం, చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా పనులు అప్పు చెప్పారు, నేను దాని మీద దృష్టి సారిస్తున్నాను, మంత్రిగా నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అనడంలో ఆంతర్యాన్ని ఎలా చూడాలి? వర్మ, లోకేష్ కంటే నేను చంద్రబాబు వ్యాఖ్యల గురించి మీకు చెప్పదలుచుకున్నా. ఎందుకో మన తెలుగు మీడియా ఇప్పటికీ 3 గంటల నుంచే ఫ్లోట్ అవుతున్నప్పటికీ వాటిని ఇంతవరకు తీసుకోలేదు. ఆయన చాలా క్లియర్గా ఇది ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు కుండ బద్దలు కొట్టి చెప్పాడు, స్ట్రాంగ్ లీడర్ కావాలి, స్ట్రాంగ్ లీడర్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుంది. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాలు నాకు వృత్తిగా ఉండకూడదు కానీ వ్యాపారాలు 2-3 వ్యాపారాలు చేశాను. లోకేష్ కావాలనుకుంటే వ్యాపారాలకు వెళ్ళి ఉండవచ్చు, వ్యాపారాలకు వెళ్లకుండా పార్టీలోకి వచ్చి సేవ చేయాలనే లైన్ తీసుకున్నాడు. స్ట్రాంగ్ లీడర్ ఉండడం అన్నది ఎప్పుడూ అడ్వాంటేజ్గా ఉంటుంది. మాది 45 సంవత్సరాల పార్టీ, మేము తెలుగు జాతికి సేవ చేయడానికి ఉన్నాము. అదే సమయంలో మేము జాతీయ కోణం కూడా ఉండటం మా ప్రత్యేకత, మా పార్టీ ప్రత్యేకత. కాబట్టి ఈ వారసత్వం ఇట్లాంటి మాటలు వీటన్నిటిని నేను సీరియస్గా తీసుకోను. కానీ స్ట్రాంగ్ లీడర్ ఉండటం మటుకు అడ్వాంటేజ్, స్ట్రాంగ్ లీడర్ ఉండటం చాలా అవసరం అని చంద్రబాబు నాయుడు కుండ బద్దలు కొట్టినట్టుగా దావోస్ వేదికగా లోకేష్ ఉండటం, ఆయన కావాలని రాజకీయాల్లోకి వచ్చాడు, సేవ చేస్తున్నాడు, వ్యాపారాన్ని వదిలిపెట్టాడు. మా పార్టీ 45 ఏళ్ల పార్టీ, స్ట్రెస్ దిస్ యువర్ ఆనర్, 45 ఏళ్ల పార్టీ ఇది. కాబట్టి వీటన్నిటి ద్వారా చాలా స్పష్టంగా ఆయన లోకేష్ నాయకత్వం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి అధికార పార్టీకి అని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆ ఇంటర్వ్యూ చేసిన రాహుల్ కున్వాల్ కూడా ఈ కామెంట్ అవగానే ఇట్స్ ఇంట్రెస్టింగ్ అన్నాడు. అంటే మీ కామెంట్స్ ఇంట్రెస్టింగ్ ఎందుకు అయ్యాయి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న డిబేట్, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇవన్నీ సాగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు తను మాట్లాడే మాటలు, తన ముందుకు వచ్చిన విషయము, వారసత్వం అనే అంశానికి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియదని మనం ఏం భావించడం. అడిగే వాళ్ళకు తెలుసు, చెప్పేవాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి చాలా స్పష్టంగా వారసత్వం అది ఇది అంటారు కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంది. అందుకనే మీరు చూడండి, సో మెనీ రీజనల్ పార్టీస్లో మీకు అది తెలుస్తుంది. అంటే 45 ఏళ్ల పార్టీ యొక్క వరవడి ఇవన్నీ కూడా కొనసాగాలంటే బలమైన నాయకుడు ఉండాలి. కావాలని వ్యాపారాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చినటువంటి లోకేష్కు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక విధంగా లోకేష్ స్ట్రాంగ్ లీడర్ అని ఆయన చెప్పలేదు కానీ స్ట్రాంగ్ లీడర్ అవసరం కాబట్టి, స్ట్రాంగ్ లీడర్ ఉండాలంటే కంటిన్యూటీ ఉండాలి కాబట్టి కంటిన్యూటీ లోకేష్తో వస్తుంది అనేటటువంటి ఇండికేషన్ చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఇక్కడ మీరు నిన్న మనం మాట్లాడిన విషయానికి వస్తే, టీజీ భరత్ లోకేష్ ముఖ్యమంత్రి కావాలి అన్నప్పుడు ఆయన సీరియస్ అయ్యాడు అని చెప్పబడుతూ ఉంది. అయినట్టుగా మనకేం తెలియదు, ఎందుకు మన ముందే ఆయన మాట్లాడలేదు. ఏమన్నారు అప్పుడు? సమయం సందర్భం లేకుండా మాట్లాడావు అన్నారు. సమయం సందర్భం లేకుండా మాట్లాడావు అన్నారే కానీ మాట్లాడింది తప్పు అని ఆయన అన్నట్టుగా ఈ కథనాల్లో కూడా లేదు. కాబట్టి రైట్ వర్డ్స్ అట్ రైట్ టైం అని తప్పకుండా నేను మొన్న కూడా మీకు చెప్పాను, దావోస్కు పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు వెళ్ళటంలో చాలా స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి అని. వాళ్ళు అక్కడికి వెళ్ళటము, అక్కడే వీళ్ళందరూ ఉండగానే లోకేష్ ముఖ్యమంత్రి కావాలని ఒక మంత్రి, ఆయనతోటి మంత్రి చెప్పడము, ఆయన పెద్దన్న పాత్ర మనదే అని, పెద్దన్న పాత్ర అని లోకేష్ అంతకుముందే చెప్పడం. మీరు సీక్వెన్స్ ఫ్రమ్ నారావారిపల్లె టు దావోస్, తప్పకుండా స్ట్రాంగ్ లీడర్షిప్ కావాలి, లోకేష్ కావాలని వచ్చాడు, పార్టీని అభివృద్ధి చేశాడు, చాలా రాష్ట్రాల్లో ఇలాంటివి జరిగాయి. కాబట్టి దీన్ని వారసత్వం అనకండి, కంటిన్యూషన్ ఆఫ్ లీడర్షిప్, కంటిన్యూషన్ ఆఫ్ లీడర్షిప్. వారసత్వం ఈ పదాలన్నీ అవన్నీ ఇది కాదు అని చెప్పి అంతటితో ముగించారు. మళ్ళీ దాన్ని కొనసాగించలేదు కూడా. మీకు తెలిసి ఇంటర్వ్యూలు చేసేటప్పుడు ఇవి ఎలా ఉంటాయని. అందుకని నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు దీనికి ఆన్సర్ చెప్పారు. నేను దీనికి కొనసాగింపుగా ఇంకొక 2 విషయాలు చెప్తాను. మీరే అనుకుంటాను ఒక ఇది చేశారు, అనాలిసిస్ ఏదో ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ వాళ్ళకి చాలా బలంగా ఆదేశాలు ఇచ్చారు, ఈ అంశాన్ని మీరు మళ్ళీ సాగదీయకండి,
దీన్ని ముగించండి అని చెప్పారు అని పవన్ కళ్యాణ్ చెప్పిన దాని అర్థము చంద్రబాబు చెప్పిన అర్థం కూడా దాదాపు ఒక చోటికే చేరుతుంది. లోకేష్ డిప్యూటీ కాకుండా నేరుగా ముఖ్యమంత్రి అవుతాడు అని కొంతమంది అత్యుత్సాహవంతులైన తెలుగుదేశం నాయకులు చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈ అంశం మీద అనవసరంగా చర్చ పెట్టకండి అని అంటున్నారు. దీని అర్థం ఏంటంటే కొంచెం కనుక పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం తెలుసు. పెద్ద పార్టీగా 160 స్థానాలు ఉన్న పెద్ద పార్టీగా వాళ్ళు దే కాల్ ది షార్ట్స్. కాబట్టి లోకేష్ను మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నిర్ణయిస్తే పవన్ కళ్యాణ్ దాని మీద చేసేదేమీ లేదు చేసేది కూడా లేదు. అందుకని చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా దీనికి నేను ఉదయం లోకేష్కు సన్నిహితులైన ఒకరిద్దరితో మాట్లాడాను, తెలుగుదేశం వాళ్ళు మామూలుగా యాజ్ ఏ మీ జర్నలిస్ట్గా. వాళ్ళేమే మేము ఈ చర్చ కావాలని తేలేదు, కొంతమంది కావాలని తెచ్చిన మాట నిజమే, కానీ ఇదంతా సహజమే కదా, ఇందులో పెద్ద ఆశ్చర్యమైన విషయం ఏముంది. లోకేష్ నెక్స్ట్ లీడర్ తెలుగుదేశం అనేది చాలా క్లియర్ అయినప్పుడు ఇది పెద్ద సమస్య ఏముంది అన్న అభిప్రాయం ఒకటి. ఇంకా కొంచెం కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి, అవి మనం తర్వాత మాట్లాడవచ్చు. కానీ మీరు అన్నట్టుగా లోకేష్ కూడా ఏమన్నాడు, ఇవన్నీ అనవసరం, ఈ చర్చలు ఎందుకు చేస్తారు, డిప్యూటీగా నాకు ఇప్పుడు చాలా చేతి నిండా పని ఉంది అన్నాడు. చేతి నిండా పని అంటే స్ట్రాంగ్ లీడర్షిప్, ఇంకేముంది. పార్టీని ప్రభుత్వాన్ని నడిపించాల్సిన దాంట్లో నాకు చాలా కీలక బాధ్యతలు బాబు గారు ఇచ్చారు, వాటిని నేను చేస్తున్నాను. అటువంటిప్పుడు ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇట్లాంటి చర్చలు ఎందుకు పెడుతున్నారు అనే ఒక పరోక్షమైనటువంటి కామెంట్ కూడా ఆయన చేశారు. అందుకని ఆంధ్రప్రదేశ్ యొక్క నాయకత్వ సమస్యకు దావోస్లో సమాధానం దొరికిందేమో అని నేను అనుకుంటున్నాను. అక్కడ మీరు కనుక చాలా ఇంట్రెస్టింగ్గా రేవంత్ రెడ్డి కూడా కలిశాడు చంద్రబాబు నాయుడుకి. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కావడానికి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఆయన కూడా దాదాపు అంతకుముందు వీళ్ళిద్దరూ 2015లో మొదటిసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు అటు లోకేష్ రేవంత్ రెడ్డి కలిసే కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీలో కలిసే వాళ్ళు. అప్పుడు లోకేష్ తెలంగాణకు ఇన్ఛార్జిగా ఉంటాడని అనుకునేవాళ్ళు, తర్వాత మారిపోయింది. అందువల్ల ఏది ఎలా జరుగుతుందో పరిణామక్రమం అలా ఉంటుంది తప్ప ఈ అభిమానులు లేకపోతే అనుయాయులు చేసే హడావుడిని బట్టి కానీ లేదా మీడియాలో వచ్చే దాన్ని బట్టి కానీ జరిగింది. ఇప్పుడు దీన్ని జన సైనికులు ఎలా తీసుకునే అవకాశం ఉంటుంది? అందుకే కదా పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత అంటే నిన్న ఎక్కడో అన్నారు, లోకేష్ ఉప ముఖ్యమంత్రి అయితే అభ్యంతరం ఏంటి అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒక ఆమె మాట్లాడుతూ ఉన్నారు. అదే కాకుండా ముఖ్యమంత్రి అయితే ఏంటి అని కూడా పవన్ అంటున్నాడు. ఇప్పుడు ఇది దైర్ పార్టీ దైర్ లీడరు. ఇప్పుడు జనసేనకు నాగబాబుని తీసుకోవాలా లేకపోతే ఇంకొకరిని అనేది పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు, జన సైనికులు నిర్ణయిస్తారు, కానీ తెలుగుదేశం నిర్ణయించారు కదా. సార్ క్యాడర్లో కింద క్యాడర్లో ఆ మెచ్యూరిటీ ఉంటుందా? అది కాదు కదా. మొదటి విషయం ఏమంటే డెమోక్రసీలో ఇట్ ఈస్ నెంబర్ గేమ్. ప్రధానంగా సంఖ్యాబలం ఎవరికి ఉంది అనేది. రెండవది మాది 45 ఏళ్ల పార్టీ అని చంద్రబాబు నాయుడు ఊరికి నేను నొక్కి చెప్పట్లేదు. మాది 45 ఏళ్ళుగా వెల్ ఎస్టాబ్లిష్డ్ సువ్యవస్థితమైన పార్టీ, మాకు పైనుంచి కింది వరకు ఉంది. పైగా లోకేష్ ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఉదాహరణకు పవన్ కళ్యాణ్ లోకేష్ ఒకేసారి రాజకీయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు మనం. అంటే 2009 ఎన్నికలకు కొంచెం ముందు అప్పుడు ఆయన ప్రజారాజ్యం ద్వారా చేశాడు, ఈయన తెలుగుదేశం ద్వారా చేశాడు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ దీంట్లో హైదరాబాద్లోనే గాంధీజీ స్మారక దాని దగ్గర ఆయన చేశారు. చంద్రబాబు హయాంలో ఏదో ప్రతిజ్ఞ ఆయన ఆధ్వర్యంలో చేసి, అందువల్ల అప్పటి నుంచి ఆయన ఉన్నాడు, అది ఉంది. సో తెలుగుదేశం సైకలాజికల్గా, పొలిటికల్గా, ఫిజికల్గా కూడా దానికి ప్రిపేర్ అవుతుంది. ఈ చర్చ రావడం యాదృచ్ఛికంగా వచ్చిందా? కొంత ఉదాహరణకు మీకు కిరణ్ రాయల్, మీరు కూడా ఇంటర్వ్యూ చేసినట్టున్నారు కదా నిన్న, పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అవ్వాలి అని ఇట్లాంటి మాట ఏదో అన్నారు. అవి జరిగేవి కాదని అందరికంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్కి తెలుసు. ఎందుకంటే ఆయన ఐ థింక్ ఎన్ని చెప్పినా కానీ ఆయన ఒకటి చెప్తుంటాడు కదా ఎప్పుడు, నేను సినిమాల్లోనే హీరోయిజం చూపిస్తా కానీ బయట నేను చాలా వాస్తవికంగా, హీఈస్ ఎ టెరిబుల్ రియలిస్ట్. తనేంటి, తన లిమిటేషన్స్ ఏంటి, ఇంకోటేమో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని బైబిల్ సూక్తిని ఆయన ఎన్నికలకు ముందే చెప్పాడు. కాబట్టి ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే నాయకుడు అని. సో ఇప్పుడున్నటువంటి ఈ డిబేట్లో, ఈ డిప్యూటీ వివాదంలో అది కాస్త ఒక విధంగా ముఖ్యమంత్రి తదుపరి నాయకుడిని అనుకోకుండా ఈ చర్చ వల్ల లోకేష్ ఈజ్ నెక్స్ట్ లీడర్ అని చంద్రబాబు నాయుడు దాదాపు ప్రకటించేసినట్టు అయిపోయింది అఫీషియల్గా. ఇప్పటివరకు మీరు చూడండి, లోకేష్ మాట్లాడినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రియతమ ముఖ్యమంత్రి గారు
పార్టీ అధినేత గారు చంద్రబాబు గారు అనే కానీ ఎప్పుడు పొరపాటున కూడా కేటీఆర్ అన్నా ఎప్పుడన్నా అంటారేమో కానీ లోకేష్ ఎప్పుడు అనకుండా చాలా జాగ్రత్తగా ఉన్నారు. సో ఐ థింక్ దావోస్లో దీనికి ఆ వేదిక మీద పెట్టుబడులు ఏమొస్తాయో తెలియదు కానీ ఒక భావి ముఖ్యమంత్రి మటుకు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్ళారు. చంద్రబాబు పట్టాభిషేకం ఎప్పుడు పట్టాభిషేకం దావోస్లో దాదాపు జరిగిపోయిందని మీరు భావించవచ్చు. దీని మీద జన సైనికుల నుంచి కొన్ని రకాలైన స్పందనలు వ్యాఖ్యలు రావచ్చు. రెండవది నేను నిన్న కూడా చెప్పా, వాళ్ళలో ఆగ్రహం వీళ్ళలో ఆనందం అని. జన సైనికుల కంటే ముఖ్యంగా జగన్ సైనికుల్లో వచ్చే చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు దీని అంతా చూడండి మిమ్మల్ని యూజ్ అండ్ త్రో అయిపోయింది, మిమ్మల్ని పక్కన పడేశారు, ఎన్నికల వరకే వాడుకున్నారు, ఇప్పటికే జరుగుతుంది ఆ విధమైన చర్చ. చాలా ఆశ్చర్యకరంగా దావోస్ ప్రకటన మీరు వెళ్ళి చెక్ చేయండి. అవతల వాళ్ళు కానీ ఇవతల వాళ్ళు కానీ ఇంతవరకు దానేమి అంటే మనకు ఎంతసేపు చాలాసార్లు రాజకీయాల్లో నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు తమ భావాలు ఏదో రూపంలో చెప్తూ ఉంటారు సార్. వాటిని ఒడిచిపట్టుకొని మనం నిజానికి అర్థం చెప్పుకుంటే చాలు. కానీ అది జరగట్లేదు ఇక్కడ. చంద్రబాబు నాయుడు చాలా క్లియర్. రాహుల్ కున్వాల్ కూడా సీనియర్, చాలామందిని చేసే వ్యక్తి అతను. ఈ ప్రశ్న కూడా అతను యాదృచ్ఛికంగా అడగలేదు. వారసత్వం అనే మాట కూడా పాడారు. వారసత్వం అంటే చంద్రబాబు వారసత్వం ఆటోమేటిక్గా లోకేష్కి వస్తుంది కానీ పవన్ కళ్యాణ్కి ఎలా వస్తుంది? చిరంజీవి గారి వారసత్వం పవన్ కళ్యాణ్కి వస్తుంది, లేకపోతే రామ్ చరణ్కి వస్తుంది. అంతే కదా రామ్ చరణ్. ఇప్పుడు ఉదాహరణకు రామ్ చరణ్ మొదటిసారి ఆ సినిమాలో చిరుత విడుదలైనప్పుడు చిరంజీవి ఇచ్చిన ఇంటర్వ్యూలలో నేను చాలా ఇదయ్యాను, యంగ్గానే వచ్చాను, కానీ మళ్ళీ మా అబ్బాయి వస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా ఉంది. కళ్యాణ్ సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను ఆనందించాను, అది కూడా. కానీ చరణ్ వస్తుంటే అది ఇంకొంచెం భిన్నంగా ఉంది అని ఒక మాట అనేవాడు అయినప్పుడు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు టైం వచ్చిందనే అనుకున్నాడు. ఒకటే భరత్ కొంచెం ముందుగా చేశాడని, భరత్ కూడా తెలిసే, నేను అన్నాను కదా, తెలిసే ఆయన ఇదంతా స్క్రీన్ ప్లే పక్కా, ఇదంతా చంద్రబాబు గారి దీని ప్రకారమే, స్క్రీన్ ప్లే ప్రకారమే జరిగింది అనుకున్నా. దాన్ని ముగించదలుచుకున్నాడు అనుకోండి చంద్రబాబు. ఉదాహరణకు ఈ జవాబు ఇంకో విధంగా ఇచ్చిండేవాడు, ఇప్పటికే మాకు చాలా వివాదాలు ఉన్నాయి బాయ్, ఎందుకు ఆ ప్రశ్నలు లేనిపోనివి, తర్వాత మాట్లాడదాం, నేను ఇప్పుడు పెట్టుబడుల గురించే మాట్లాడతానని దాన్ని కట్ చేయగలిగిన పాటి గ్రిప్ అవసరం లేదు. అందుకే నేను చెప్తుంది ఏంటంటే అవసరం లేదు, కానీ ఎక్కడంటే అక్కడ మాట్లాడకండి అన్నాడు ఆయన. మీరు శ్రీనివాసరెడ్డిని అనలేదు కదా. అది కూడా అండి మొన్న చర్చ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇది కొంచెం శృతి పెంచుతుందని చెప్పిన తర్వాతే మాల్యాద్రి ఆ క్లారిటీ ఇచ్చాడు మొన్న. నిన్న మీరు అనుకున్నాం మనం అనధికార ఆలోచించాం కదా. కాబట్టి ఒక ఘట్టం ముగిసిందండి. ఈ వివాదంలో లోకేష్కు పూర్తిగా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించడం అధికారికంగా. స్ట్రాంగ్ లీడర్గా, నెక్స్ట్ లీడర్గా లోకేష్ ఉంటేనే తెలుగుదేశానికి మంచిది. తెలుగుదేశం నాయకుడు ఆటోమేటిక్గా ప్రభుత్వ నాయకుడు. ఈ ఘట్టం అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ దీనికి ఆయన కూడా చాలా తెలివైన చురుకైన నాయకుడే. ఆయన దీనికి అనుగుణంగా ఎలా చెప్తారు. మీరు ఇంకోటి కూడా గుర్తించండి వర్మ, తెలుగుదేశం జనసేన పొత్తు చంద్రబాబు కుదర్చలేదు, పవన్ కళ్యాణ్ లోకేషే కుదుర్చుకున్నారు. అప్పుడు ఆ బయట ఉంది లోకేషే, చంద్రబాబు జైల్లో ఉన్నారు. అందువల్ల ఇది వీళ్ళిద్దరి మధ్య మొదట అండర్స్టాండింగ్. వీళ్ళిద్దరిని కలిపిన వారు బిగ్ బ్రదర్ బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ అని. అందువల్ల ఇక్కడ ఏ మాత్రం తేడా లేదు. మనం తర్వాత చర్చలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది, అప్పుడు ఇంకా క్లారిటీ ఇస్తాను నేను. సార్ ఏంటి డిప్యూటీ సీఎం రగడ కులతగాదాలుగా మారిందా అన్నది ఇది పెద్ద సమస్య అండి. తెలుగుదేశం వర్గాల్లో, తెలుగుదేశం నాయకత్వంలో కూడా ఇది ఒక భావన ఉంది. గేమ్ చేంజర్ సినిమా అనేది విఫలం కావడం, అది ఆడలేకపోవటం అన్నది వాళ్ళు వాళ్ళే కదా ఎక్కువ మంది అభిమానులు, వాళ్ళు బాగా గాయపడ్డారు, బాధపడ్డారు. దీని మీద దాని ప్రభావం ఇటు మళ్ళీ అదే సమయంలో సరే బాలకృష్ణ సినిమా కూడా అప్పుడే వచ్చింది, అది యావరేజ్ ఒక మోస్తరుగా పోతుంది అంటున్నారు. డబ్బులేమో విక్టరీ వెంకటేష్కు వచ్చాయి, ఆ దెబ్బతో దిల్ రాజు మీద అటాక్స్, అది మళ్ళీ ఇంకొక టాపిక్. సో ఇక్కడ గేమ్ చేంజర్ విఫలం అవ్వటము, బాలీవుడ్లో మొదలైనటువంటి సమస్య ఒక విధంగా రాజకీయాల్లోకి మారి, అంతకుముందే కొంత ఎవరు సెకండ్ అనే చర్చ ఉంది కదా. సో ఇది ఒక గ్రామ స్థాయిలోకి కిందకి వెళ్ళేసరికి
ఈ సినీ కమ్ పొలిటికల్ కమ్ సోషల్ క్లాష్గా ఇది మారింది అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇదే సమయంలో మనం నిన్న మాట్లాడినట్టుగా ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు చాలా బాహాటంగా కుల భాష మాట్లాడటము, జగన్ రాకుండా చేయాలంటే మనం తప్పకుండా మనము అంటే ఇక్కడ చాలా అండర్లైన్ మనము అంటే కులము అని ఆయన కుల సభల్లోనే చెప్తున్నారు. దీని మీద తెలుగుదేశం వాళ్ళకు కూడా పెద్ద సంతోషంగా లేదు. ఏబి వెంకటేశ్వరరావు అనవసరంగా మమ్మల్ని ఇరకాటంలో పెడుతున్నాడు, ఆయనకి ఇంకేం పదవి ఇచ్చే ఆలోచన చంద్రబాబుకు లేదు. పదవి రావడం లేదన్న ఒక అసంతృప్తి ఆయన అభిమానుల్లోనూ ఆయనలో ఉందో లేదో నాకు తెలియదు. ఆయన వెనుకున్న వాళ్ళల్లో మటుకు అది ఉంది. దాంతో వాళ్ళు అత్తేస్తుంటే అదే సమయంలో ఈ సినిమా విఫలమైపోయి ఇది కూడా వచ్చేసరికి రాజకీయంగా తెలుగుదేశంలో నెంబర్ 2 తెలుగుదేశం జనసేన మధ్యలో వచ్చి ఇవన్నీ కూడా కలిసి ఏపీలో ఒక కులపరమైన విభజన. ఇప్పుడే మీరు చూడండి, హరిరామ జోగయ్య గారు ఇన్ని రోజులు ఆగి నిన్ననే లేఖ ఎందుకు రాశాడు అంటే సమయమాణిక్యం అని ఎప్పుడు లెటర్ రాయాలో ఆయనకు బాగా తెలుసు. సో ఆ లేఖ నిన్న ఆయన విడుదల చేశారు. ఇప్పుడు కాపుల రిజర్వేషను పదవుల్లోకి తీసుకోవటము ఈ చర్చలన్నీ కూడా ఇప్పుడు ముందుకు బయటికి వస్తున్నాయి. కాబట్టి ఒక విధంగా ఏపీలో మళ్ళీ ఎన్నికల ముందు బాగా వచ్చిన ఈ కులపరమైనటువంటి కోణం అన్నది మళ్ళీ పెంచుతున్నారు. దీన్ని ఎలా డీల్ చేయాలని చంద్రబాబు నాయుడు కూడా బాగా కొంచెం మథనం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇంకా అది సినిమా రంగంలో ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుంది అనే చర్చ ఒకటైతే సీరియస్ గేమ్ చేంజర్ అన్నది రాజకీయాల మీద కూడా గేమ్ చేంజర్గా కొంచెం మారింది, సోషల్ గేమ్ చేంజర్గా కూడా అది మారింది అనే అభిప్రాయం. దాంట్లో ఇంకోటి కూడా మీరు చూస్తారు కదా, కావాలని ట్రోల్స్ చేశారు, కావాలని ఆ సినిమాని లీక్ చేశారు, కావాలని దెబ్బతీశారు. ఈ కావాలని చేసిన వారు ఎవరు? కావాలని చేసిన వారు ఎవరు? ఇది పెద్ద ప్రశ్న ఇక్కడ. సో ఇక్కడ మామూలు మాటల్లో రాజకీయ నాయకులు చెప్పకపోయినా కిందకు వచ్చేసరికి వాళ్ళు వీళ్ళుగా ఒక రెండుగా అవడానికి దారితీసింది. దీనికి చిరంజీవి పవన్ కళ్యాణ్ కారణం అయిండకపోవచ్చు, కానీ డౌన్ ది అర్త్ కిందకి వెళ్ళే కొద్దీ ఈ పరిస్థితి అయితే వచ్చింది. ఒక అనీజీ ఏర్పడింది, ఒక ఇబ్బందికరమైన వివాదగ్రస్తమైన వాతావరణం ఏర్పడింది. ఐ థింక్ దీన్ని సైలెంట్ చేయాల్సింది జనసేననే. మరి ఆయన నిన్న పరోక్షంగా చెప్పడం కాదు, ప్రత్యక్షంగా మళ్ళీ ఆయన 1-2 సార్లు మీడియా ఆ విషయం మీద మాట్లాడితే తప్ప. ఇది ఎక్కడ మొదలైందంటే నిజం చెప్పాలంటే తిరుపతి కొండ దగ్గర క్షమాపణ చెప్పిన రోజు నుంచి తెలుగుదేశం వాళ్ళు అనేక రూపాల్లో మా ప్రభుత్వము మేము పెద్దగా ఇదంతా ఉంటే ముఖ్యమంత్రి ఉండగా మీరు ఎలా క్షమాపణ చెప్తారు, మమ్మల్ని ఇరకాటంలో పెడతారు, ఇటువంటివన్నీ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇలాంటి శక్తులు కొంతమంది మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, చంద్రబాబు గారికి తెలుసో తెలియకో అనే ఒక అభిప్రాయం వచ్చింది. సో 1, 2, 3 లాస్ట్ స్ట్రా దట్ బ్రేక్ ది నెక్ ఆఫ్ ది క్యామెల్ అంటారు చూడండి, చివరి దెబ్బ గేమ్ చేంజర్ అయింది. అంటే ఆఫ్ ద రికార్డు చంద్రబాబు నాయుడు గారి నోటీసులో కూడా కొంతమంది పెద్దలు తీసుకువెళ్ళారట ఈ అంశాన్ని. ఏంటి మనమేంటి, మన ప్రస్థానం ఏంటి, ఇది మంద కదా, వేరే వాళ్ళు మనల్ని శాసించడం అంటే ఆ ఒక్క మాట తప్పించి వేరేదేమైనా ఉంటే నాతో చెప్పండి అని చెప్పి ఆయన ముక్కుసూటిగానే చెప్పారండి. ఆయనకి పెద్దగా పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలను, ఆయన ఏదో తక్కువ చేయాలని ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో లేదు. పవన్ కళ్యాణ్ మీద ఆయనకి ఏం లేదు, ఆయన చాలా క్లీన్గా 2 బొమ్మలు పెట్టండి అన్నప్పుడే చెప్పాడు. లోకేష్ ఇంట్రెస్ట్లు కూడా కాపాడాలని ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ ఏదో చేయాలని లేదు. కానీ ఇక్కడ ఒకటి బీజేపీ ఫ్యాక్టర్, 2 దీన్ని నెగిటివ్గా ఉపయోగించుకునే రైవల్గా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఫ్యాక్టరు, 3వది ఎన్నికల్లో బాగా ప్రొవోక్ చేయబడినటువంటి రకరకాల క్యాస్ట్ గ్రూప్స్, కుల పెద్దలు. తర్వాత వాళ్ళకేం రాలేదు కదా, ఇప్పుడు ఉన్నవి 3 పంచుకుంటుంటే యాక్టివ్ ప్రొఫైల్ లేని నాన్ సోషల్ గ్రూప్స్కి ఎక్కువగా రాలేదు. సో అది కూడా వాళ్ళందరూ దీన్ని వాడుకుంటున్నారు అన్నది ఉంది తప్పకుండా. సరే, మరొక చాలా మంది ఆ రోజు అయితే పవన్ కళ్యాణ్ అలా చెప్పడం బాగుంది, బాధ్యత తీసుకున్నాడు అనే మాట మొదట వచ్చింది. గుడ్ విల్ రావడం కూడా వీళ్ళకి వ్యతిరేక. ఇప్పుడు ఒకవైపు మమ్మల్ని అని ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు అని, అది నిజానికి వీళ్ళే అని ఉంటే చాలా సమస్య లేకుండా పోయేది. మీరు ఇంకోటి కూడా చూస్తారు, ఆ తర్వాత టీటీడీలో ఆయన తరఫున ఉన్న ఆనంద్ సాయి లాంటి వాళ్ళందరూ కూడా తీవ్రంగానే మాట్లాడారు. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన దానికి జనసేన మాట్లాడిన దానికి చాలా తేడా ఉంది వాస్తవంగా. అవన్నీ రకరకాల కారణాలు కలిసి ఈ విధమైన పరిస్థితికి దారితీసాయి. బట్ నేను అనుకోవడం చంద్రబాబు చెప్పేశాడు, లోకేష్ చెప్పేశారు, వీళ్ళిద్దరూ నోరు తెరిచి వద్దు అని అనలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు అన్నది ఆయన దీనికి ఎండ్ కార్డ్ వేయాల్సింది మటుకు పవన్ కళ్యాణ్. సార్
సార్ వైఎస్ జగన్ ఇంకోటి సార్, చంద్రబాబు తన మాటల్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించలేదు. ఇప్పుడు లోకేష్ ఇవన్నీ చెప్తూ వారసత్వం ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ పాత్ర అది కూడా కొంత ప్రస్తావన చేస్తుంటే బాగుండేది. మరి ఇంకా అది మీడియాలో డిబేటబుల్ కాలేదు కాబట్టి, కానీ అది కూడా కొంత వీళ్ళ కొరత కలిగించే అవకాశం ఉంది. రైట్ సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని రక్షిస్తున్నది ఎవరు? చాలా మందిలో ఉన్న ప్రశ్న. ముఖ్యంగా కూటమి నాయకులు చాలామంది డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు, బీజేపీ మద్దతు ఈయనకి పూర్తిగా ఉంది, మనం వీళ్ళతో కలిసి ఉన్నప్పటికీ కూడా అదేదో ఎఫెక్ట్ పడుతుంది అని. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారని ప్రచారం కొంతమంది అంటుంటే బెయిల్ రద్దు అయిపోతున్నది అని చెప్పి కొంతమంది కథనాలు. వర్మ గారు చాలా యాక్టివ్గా ఉండే కాస్త టీడీపీ ఫేవరబుల్ అని పేరున్న ఛానల్లో చర్చ చూశానండి. ఇందాక వాళ్ళకు ఫోన్ చేస్తున్నా. అక్కడ చాలా బాహటంగా అక్కడ అడ్వకేట్ ఒకరు ఆయన కూర్చొని జగన్మోహన్ రెడ్డిని మీరు ఎవరు ఎన్ని కేసులు పెట్టినా ఏమీ చేయలేరు అని చెప్తున్నాడు. ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఏం చేయలేరు, కేంద్రం ఆయన్ను సమర్థిస్తూ ఉంది అని వాదిస్తున్నాడు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. బహుశా ఐ థింక్ ఆయన రఘురామకృష్ణరాజును కూడా రిప్రజెంట్ చేసినట్టుగా ఉన్నారు. పేర్లు తెలియదు కాబట్టి నేను పేరు చెప్పట్లేదు, తెలిసినా చెప్పను, ఎందుకంటే అది మళ్ళీ కొత్త వివాదం నాగేందుకు. కానీ రఘురామకృష్ణరాజు కేసులో ఇప్పటికి కూడా సానుకూలమైనది ఏమీ రావట్లేదు. అంటే జగన్ మీద, జగన్ బెయిల్ రద్దు చేయాలి, జగన్ కేసులు తెలంగాణ నుంచి మార్చాలి, న్యాయమూర్తులను మార్చాలి, ఇది ఎంతవరకు పోయింది? నిన్ననే మన చర్చలో ప్రస్తావనకు వచ్చింది. అసలు కోర్టులను జడ్జీలను కూడా ప్రశ్నించే దగ్గరికి వచ్చింది, సిబిఐని కూడా ప్రశ్నించే దగ్గరికి వచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఇంకొక అడ్వకేట్ ఉన్నాడు, తరచూ యాక్టివ్గా ఉంటాడు మన మీడియాలో, ఆయన కూడా చెప్తున్నాడు నిజమే, ఈ మాట అనడానికి పూర్తిగా ఆస్కారం ఏర్పడుతూ ఉంది అని అంటున్నాడు. ఎందుకు అంటే, ఎందుకు ఇంతకాలం పడుతుంది? 12 సంవత్సరాలు. కల్కటాలో ఆ ఘటన డాక్టర్ది జరిగితే ఆందోళనలు అయ్యాయి. ఇప్పుడు నిన్న అతనికి ఆ సంజయ్ రాయ్ అనేవాడికి యావజ్జీవ శిక్ష వేశాడు. ఇదంతా ఇంత వేగంగా 2 మాసాల్లో ఇది జరిగి శిక్ష వేసే పరిస్థితి కూడా ఉన్నప్పుడు ఇది 12 సంవత్సరాల పాటు ఎందుకు సాగుతుంది? రెండవది, సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, వీటి మధ్యలో ఇన్ని క్వాష్ పిటిషన్లు, ఇన్ని డిస్మిసల్ పిటిషన్స్, డిశ్చార్జ్ పిటిషన్లు, ఇవన్నీ ఎందుకు అనుమతిస్తున్నారని. నిజంగా ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. ఇంకా దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్తో కూటమి ప్రభుత్వం, అంటే కూటమికి నాయకత్వం వహిస్తున్న బీజేపీయే జగన్ను కాపాడుతూ ఉంది. జగన్ ఏమీ చెయ్యలేరు మీరు అని కూడా హెడ్డింగ్ కూడా. కాబట్టి ఇది నిజంగా చాలా యాంటీ క్లైమాక్స్ లాంటిది, అనూహ్యమైనటువంటి ఒక విషయం. అంటే రఘురామకృష్ణరాజు అంటమే కొంచెం ఆశ్చర్యము, పోన్లే ఆయన ఏదో ఒక విధమైన ఆగ్రహంతోనో అసంతృప్తితోనో అంటున్నాడు అనుకుంటే, దాని మీద ఒక నెరేటివ్ బిల్డ్ చేయబడుతుంది. ఇప్పుడు ఒక నెరేటివ్, కూటమి అంటే కేంద్రం జగన్తో ఉంది, ఈ వాదనలో ఒప్పుకుంటే చాలా సమస్య వస్తుంది. అందుకనే తెలుగుదేశం నాయకుడేమో అక్కడ ఉన్నాయని లేదు, మీరు పొరపాటు, అక్కడ కోర్టులో జడ్జీలు ఎంతమంది ఉన్నారు ఏంటో మీరు అది చూడాలి, ఈ విషయాలన్నీ ఆయన చెప్తున్నారు. కానీ చాలా స్పష్టంగా ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. అది ఇందాక లోకేష్ చర్చ వచ్చినప్పుడే నేను చెప్తాను. లోకేష్ చాలామంది అంటారు అంటే జగన్కు బీజేపీకి సంబంధాలు ఉన్నాయి, 5 ఏళ్ళు బతికిచ్చారు, పవన్ కళ్యాణ్ను చాలా బాగా చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ముందు నుంచి ఉన్నారని. కానీ లోకేష్ అభిమానులు అయితే ఆయనతో వాళ్ళు చెప్పే లోకేష్కి అంతకంటే ఎక్కువగా ఉన్నాయి. లోకేష్కు కూడా కేంద్రంతో కావాల్సిన సంబంధాలు ఉన్నాయి. అది పురంధేశ్వరి ద్వారానా, పురంధేశ్వరి కంటే కూడా నేరుగా. మొన్న మీరు చూశారు కదా, విశాఖపట్నం వచ్చినప్పుడు మోదీ, ఐ హ్యావ్ ఎ కంప్లైంట్ ఆన్ యూ దట్ యూ హెవెంట్ మెట్ మీ సో ఫార్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్ 6 months అని అన్నాడని ఒక కథ మీరు చూసారు. కథ ఏముంది, నిజమైంది, ఏమీ రాలేదు, 6 నెలలు అయింది నువ్వు అధికారంలోకి వచ్చి అని. అంటే వీటన్నిటి ద్వారా వాళ్ళు ఇస్తున్న మెసేజ్ ఏమంటే లోకేష్కు కావాల్సినంత సాన్నిహిత్యం ఉందని. మరి లోకేష్కు ఈ ముగ్గురికి ఇంత సంబంధం ఉన్నప్పుడు కేంద్రం జగన్కి అనుకూలమైన వైఖరి ఎలా తీసుకుంటుంది? కానీ కోర్టు ముందు ఉన్నాయి, కోర్టులో అవి తేలటం లేదు అనే అసంతృప్తి వీళ్ళకి ఎక్కువైపోయి ఇప్పుడు ఇది 2nd రౌండ్ అనమాట. అంటే మీరు ఇందాక చేసిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వివాదం ఒకటైతే, కేంద్రం జగన్కు వత్తాసు పలుకుతూ మా కేసులు చేయడం లేదు, రెండోది నా మీద దౌర్జన్యం చేసిన రెండు కంప్లైంట్లు ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు. కేంద్రం మీద కంప్లైంట్ ఏమో జగన్ కేసులు తొందరగా తేల్చాలని,
రాష్ట్రం మీద కంప్లైంట్ ఏమో CID. పోలీస్ సిఐడిలకు శిక్ష సునీల్ వేయాలని. సునీల్ ఈ కుమార్. రెండు కంప్లైంట్స్ ఎటుపోతాయో మనకు తెలియదు, కానీ బట్ ఇది ఎక్స్ట్రీమ్. దీని మీద కేంద్రం ఈరోజు కాదు రేపైనా స్పందించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. లోకేష్ లేకపోతే చంద్రబాబు ఈ వాదన ఒప్పుకోవడం కూడా కష్టం. ఎందుకంటే వాళ్ళు అంతకుముందు సిబిఐని బయట పెట్టారు రాకూడదని అనుమతి, మళ్ళీ తర్వాత అనుమతి ఇచ్చారు. చాలా రాజకీయ మల్లగుల్లాలని కూడా వాళ్ళు పడ్డారు. అటువంటిప్పుడు ఈయన వచ్చి జగన్ను కేంద్రం రక్షిస్తుంది అనే వాదన తీసుకుంటే అసలు ఎన్డీఏ కూడా ఒక పెద్ద పునాదే పోతుంది. అవును. సో ఎలా స్పందనలు వస్తాయో. మూడోది కోర్టును కూడా అబ్జెక్షన్ తీసుకోవచ్చు. సిబిఐ అంటే సరే పంజరంలో చిలుక అని అప్పుడప్పుడు చర్చకు వస్తూ ఉంటుంది, అంటూ ఉంటాము ఏది వాళ్ళు ఉంటే వీళ్ళనని. కానీ జడ్జీలు ఎలా అంటారండి 1-2 సార్లు? అంటే ఏమన్నారు తెలుసా, కరెక్ట్గా అప్పుడే జడ్జీలు బదిలీ కావడం, జడ్జీలు అప్పుడే సెలవు మీద వెళ్ళటం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతాయా? ఈ భాషలో మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఇది ఒక సీరియస్, ఒక తీవ్రమైన వివాదం కాబోతుంది. ఇది చూడాలి ఏం చెప్తారు. కానీ తొందరగా పరిష్కరిస్తే మంచిది. ఆ కేసులో ఈ చర్చలో వాళ్ళ న్యాయవాద మిత్రుడు అంటున్నాడు, ఎవరైనా కానీ నా కేసు తొందరగా తేల్చి నన్ను బయటపడేయండి అని నిర్దోషిగా నిరూపించుకుంటానంటారు, వాయిదా వేయండి, క్వాష్ పిటిషన్లు వేస్తారు, అది ఇది అంటే ఇది అసలు న్యాయ సూత్రాలకే విరుద్ధమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమని ఆర్గ్యూ చేస్తున్నారు? ముందు వద్దన్నారు, బెయిల్ అన్నారు. ముందు ఎవరైనా అంతే కదా, కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఆఖరి నరేంద్ర మోదీ అయినా. నరేంద్ర మోదీ అమిత్ షా కూడా కేసులు ఎదుర్కొన్నారు కదా. అందువల్ల ఈ సమస్య సరైన రాజకీయ కోణంలో రాజ్యాంగ కోణంలో దీనికి మరి పరిష్కారం ఏం జరుగుతుందో చూడాలి మనం. కానీ చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఓకే సార్, ఏంటి వైసీపీలో విజయసాయిరెడ్డి పాత్ర? వివాదాల క్యారఫ్ అడ్రస్గా సాయిరెడ్డి గారిని పేర్కొంటారు. ఆయన యూ టర్న్ అన్నది బాగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. అదే యూటర్న్. ఇప్పుడు జగన్ వయసు ఎట్లా ఉన్నా విజయసాయిరెడ్డికి ఎక్కువగా సోషల్ మీడియా విజయసాయిరెడ్డి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆయన మనుషులు, ఆయన సూచనలు అవి. ఇప్పుడు ఈ పవన్ లోకేష్ వివాదం అన్నదాన్ని ఇంత పెంచడంలో కూడా విజయసాయిరెడ్డి ఆశీస్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మీడియా మొత్తం అంటే ఆయనతో పాటు ఉన్న వీళ్ళందరూ కూడా పవన్కి అనుకూలంగా లోకేష్కి వ్యతిరేకంగా దీన్ని ఎక్కువగా వాడుతున్నారు అనేది ఒక బలమైన ఒక అభిప్రాయం. దీనికి రెండో వెర్షన్ ఏంటంటే విజయసాయిరెడ్డి ఈజ్ మోర్ ఆర్ లెస్ విత్ పవన్, హీ విల్ సెయిల్ విత్ పవన్ అండ్ ఆర్ బీజేపీ ఫర్ దట్ మ్యాటర్. బీజేపీ చేర్చుకోవచ్చు. కాబట్టి అటువైపు అది పెరిగి మీరు చూస్తే ఈ మధ్యకాలంలో జగన్ విజయసాయిరెడ్డిని కలిసి మనం ఏం చూడం. అవును, ఈ మధ్య ఎప్పుడు కనిపించలేదు. నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా బయట కనిపిస్తుంది చాలా తక్కువ, కానీ అప్పుడప్పుడన్నా ఆయన కనిపిస్తున్నారు. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కనపడకపోవటము, ఎన్ని గొడవలు జరుగుతున్నా కానీ మిగతా పార్టీలను విజయసాయిరెడ్డి ఏమీ అనకపోవటము. ఇంకోటి నిన్నటి నుంచి జరుగుతుంది ఏంటంటే, ఒక 2 నెలల కిందట మన సమయాన్ని ఆక్రమించిన కాకినాడ సీపోర్ట్ వివాదం, దాన్ని ఈయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన అరబిందో వాళ్ళు వదులుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. వాళ్ళకి ఇచ్చేస్తాము అంటే పరిష్కారం దిశలో నడుస్తున్నారని. ఇవన్నీ వైసీపీ వాళ్ళు తీసుకున్న వైఖరికి, అధికారిక వైఖరికి ఇప్పుడు జరుగుతున్నట్టుగా వస్తున్న పరిణామాలకు పొంతన ఉండట్లేదు. కాబట్టి విజయసాయిరెడ్డి మెయింటైనింగ్ ఏ సాఫ్ట్ స్టాండ్, ఒక మెత్తగా వైఖరి, కొంచెం సానుకూల వైఖరి అటువైపు అనుసరిస్తూ ఉన్నారు. ఇటు తాడేపల్లి కంటే ఆయన ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గరికి ఎక్కువ దగ్గరగా వెళ్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పటివరకు చిన్న తలకాయలు చాలా మారాయి. వైసీపీ నుంచి జనసేనలోకి బీజేపీలోకి ఈ పెద్ద తలకాయ కూడా మారే అవకాశం ఉందని అని నాతో అన్నవాళ్ళ మటుకు వైసీపీ వాళ్ళే. మనం చూడాలి. పైగా ఇప్పుడు మారిన వాళ్ళందరూ ఎక్కువ మంది విజయసాయి సన్నిహితులు, ఇంక్లూడింగ్ మొన్న మారిన మిత్రుడితో సహా. సరే, ఏంటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరన్న దానిపై సస్పెన్స్? రెడ్డా లేదా కాపు సామాజిక వర్గమా? ఎందుకంటే ఎక్కువ ఓటు శాతం కాపు సామాజిక వర్గం ఉందని మాట్లాడేసి, మరొక వైపు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంకా అధ్యక్ష పదవి చేపట్టబోతున్నారు, అందుకనే కొన్ని వ్యాఖ్యలు ఆయన చేశారు అని చెప్పి మాట్లాడే పరిస్థితి. రాయలసీమ వాసులకి ఈసారి అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నది ఎవరికి ఇవ్వాల్సిన అవసరం? మీరు 2 కులాల పేర్లే చెప్తున్నారు. సుజనా చౌదరి గారు కూడా ఉన్నారు, ఆయన శాసనసభ్యుడిగా కూడా ఉన్నారు, మాజీ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. సరే, రకరకాల మొత్తానికి బీజేపీ అనేది కొంచెం ఒక సందిగ్ధంలో ఉంది.
టీడీపీ జనసేన మధ్యలోనే జరుగుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం మార్కింగ్ టైం అన్నట్టుగా ఉన్నారు. కానీ పురంధరేశ్వరిని తక్షణం తొలగించడం కాదు, మార్చాలి. అప్పుడు ఏదో పెట్టారు కానీ షీఈ్ మోర్ క్లోజ్ టు తెలుగుదేశం దాన్ టు బీజేపీ. బీజేపీకి ఉపయోగపడిన దానికంటే ఆమె ఉనికి, ఆమె పదవి తెలుగుదేశంకి ఎక్కువగా ఉపయోగపడుతుంది పరోక్షంగా అనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ వర్గాల్లో, సంఘ పరివారంలో ఈ అభిప్రాయం బలంగా ఉంది. కానీ ఇంకా చాలా వీర సైనికుడైనటువంటి ఆర్ఎస్ఎస్ ఆయన సోమవీర్రాజు టర్మ్ ఏమో అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎవరిని అంటే ఆర్ఎస్ఎస్కి అనుకూలమైన వాళ్ళను మీరు చెప్పిన క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా తీసుకొని రూపొందిస్తారా లేదా అనేది వచ్చినప్పుడు సుజనా చౌదరి పేరు కూడా వచ్చింది. వాస్తవంగా నాకు తెలుసు, ఓ 2 ఏళ్ల కిందట ఆయన చాలా ఉత్సాహంగా బీజేపీని పట్టాలు ఎక్కించి దాని ద్వారా రావాలి ఈ పద్ధతిలో ఆయన ఉండేవాళ్ళు. కానీ ఆయనకు అంతగా ప్రోత్సాహం అనుకూలత అంత రావట్లేదు పార్టీ నుంచి అని చెప్తున్నారు. 2-3 పేర్లు చెప్తున్నారు. వాళ్ళలో కొన్ని అనూహ్యమైన ఒక పేరేమో నాతో ఎవరో తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు, ఈయన అవ్వచ్చేమో ఆయన అవ్వచ్చేమో ఈ పద్ధతిలో. ఎమ్మెల్యేగా ఉన్న ఒక బీసీ వర్గానికి చెందిన ఒక డాక్టర్ ఒక ఆయన, ఇలాంటివన్నీ. ఇంకోటేమో ఎప్పటి నుంచో ఉండి తీవ్రంగా అంటే జగన్కి అనుకూలం అని పేరు పొంది కూడా చంద్రబాబుతో కూడా చేయలేనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, ఇలాంటి పేర్లన్నీ కూడా వినిపిస్తున్నాయి. దీన్ని తేల్చుకోకుండా వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు. గతంలోనే అన్నట్టుగా జేపీ నడ్డా స్థానంలో ఎవరిని నియమిస్తారు అనేది పైన తేలితే పెద్దక్క ఓలి తెగితే చిన్నక్క ఓలి అదే తెగుతుందని ఒక సామెత. కాబట్టి అక్కడ తేలితే దాని ప్రకారం ఇది తేలుతుంది. నేను ఏపీ గురించే కాదు, తెలంగాణలో కూడా బండి సంజయ్ పక్కగా ఆయన మంత్రిని చేశారు. నెక్స్ట్ ఎవరు? ఈటెల రాజేందర్ పేరు చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈటెలకు గతంలో రాడికల్ నేపథ్యం ఉంది, ఆయన ఎమ్మెల్బీటీలో పనిచేశారు. అందుకనే మీరు చూస్తే ఈటెల ఈరోజు ఉదయం ఏదో దేవాలయ శంకుస్థాపన ఏదో చేశారు, ఉదయం నుంచి వివాదం కూడా నడుస్తుంది. కొంచెం తన పాత ఇమేజ్ అది కొంత తగ్గించుకోవాలని కూడా ఈటెల కొంత ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకోటేమో 2 సార్ల నుంచి పోటీ పడి వెనక్కు తగ్గిన రామచంద్రరావు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ కాకుండా ఫైర్ బ్రాండ్ రఘునందన్ అడ్వకేటు ఇది కూడా ఉన్నారు. సో వీళ్ళందరి మధ్యలో ఒక తీవ్రమైన ఆంధ్ర తెలంగాణ 2 చోట్ల కూడా బీజేపీ అధ్యక్ష పదవి అనేది ఒక తెలంగాణలోనేమో ఇక్కడ ముఖ్యమంత్రి పదవి మనకు రావచ్చు అనే ఆశ కూడా ఉంటుంది కొంచెం, అంటే పోటీ పడతాం పెద్ద పార్టీగా వస్తామని. ఆంధ్రాలోనేమో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు కావాలి, సిమెంటింగ్. ఇంకొక ముఖ్యమైన సమస్య అంటే పవన్ కళ్యాణ్ అక్కడ పవర్ఫుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. కాబట్టి మామూలు వ్యక్తులను అంతగా ఆ స్టేచర్ అవన్నీ చూసుకోవాల్సిన ఒక బాధ్యత కూడా వాళ్ళకు. సో సోషల్ ఈక్వేషను, పర్సనల్ స్టేచరు, మూడోది సిమెంటింగ్, ఈ 3 ఫోర్సులను సిమెంట్ చేయగలిగిన అథారిటీ ఉన్నవాళ్ళు కావాలి. అందుకని అది తేలటం లేదు. వాళ్ళు తేల్చుకోకపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అది రడ్డర్లెస్గా తయారైంది. ఓకే, ఇప్పుడు సోమవీర్రాజో లేకపోతే కన్నా లక్ష్మి అని ఎవరో ఒకరు ఉంటే అధ్యక్షులు వస్తాడు, మీరు వెళ్ళి మైక్ పెడతారు, మాట్లాడతారు, ఇంటర్వ్యూలు చేస్తారు, ఓ పాలసీ డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఉన్నామే కొనసాగదు, కొత్తగా ఎవరు వస్తారో తెలియదు. ఈ 2 లేని స్థితిలో ఇమీడియట్గా చేయాల్సిన అవసరం ఉందండి. అంటే ఖచ్చితంగా నడ్డాను మార్చాలి. జాతీయ స్థాయిలో ఆయన మంత్రి అయ్యాడు, ఆయన టర్మ్ కూడా అయిపోయింది. కాబట్టి తప్పకుండా మార్చాల్సి వస్తుంది. బికాజ్ పురంధేశ్వరి ఇమేజ్ మనకి అడ్వాంటేజ్ కావట్లేదని వాళ్ళు నిర్ణయానికి వచ్చిన తర్వాత, రెండోది అనేక ఆరోపణలు అంతర్గతంగా మనకు సంబంధం లేదు. కానీ ఆమె తప్ప ఒప్ప అనేది కూడా ఏం కాదు. ఆమెకు కూడా సమస్యగానే ఉంది ఇక్కడ పూర్తిగా తమ వాళ్ళు ఇదంతా ఉన్నప్పుడు. కిరణ్ కుమార్ రెడ్డికి ఐ థింక్ స్లిమ్ ఛాన్సెస్ లేండి. ఆయన స్టేచర్ రీత్యా చూస్తే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి అందరికంటే ఆయన టాల్, అంతే కదా. ఆయన అన్నాడు కదా ఎక్కడో, ఇంకా నాకు ముఖ్యమంత్రి పదవి కంటే పెద్ద పదవి ఏముంటుంది, నేను పదవి ఆశించి బీజేపీలోకి పోవడం ఏముంటుందని కూడా ఆయన ఒకసారి ఒక డైలాగ్ వేశారు. నిజమే, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది చాలా అరుదుగా రాజకీయ నాయకులు ఒక 50 మందికి కూడా వచ్చి ఉండదు ఇప్పటికీ. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డికి పైగా కాంగ్రెస్ ఇవన్నీ పెట్టుకొని సంఘ పరివార పెద్దలు ఒప్పుకోరు. ఇది కూడా కాంప్లికేట్ చేస్తుంది పరిస్థితిని. మీరు చూడండి, 3 పార్టీలు కలిసి సమాన స్థాయిలో ఒక ప్రకటన చేయడం చూసారా? ఆ సీఎం మొదట్లో జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశం తప్ప. అందుకని ఎవరు వస్తారు అని నడ్డా మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇంకో 2-3 పేర్లు ఉన్నాయి. అయితే వెంకయ్య నాయుడు ఇక్కడ ఒక పరోక్ష శక్తి, ఆయన ఆశీస్సు. ఇప్పుడు సత్యకుమార్ ఉన్నాడు అనుకోండి, సత్యకుమార్ పూర్తిగా వెంకయ్య నాయుడుకు సంబంధించిన వ్యక్తే కదా.
మంత్రి అయిపోయాడు ఒక దెబ్బతో, సీనియర్లు వీళ్ళంతా కాకుండా. సరే ఏంటి నాగ చైతన్య శోభిత వ్యాఖ్యలపై అసలు మామూలు వైరల్ కాదు, సోషల్ మీడియాలో హోరెత్తించిన వేణుస్వామి యూటర్న్ తీసుకోవడం. అంటే బుద్ధి లేకుండా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా కానీ చెంపలు వేసుకోక తప్పదు అని అర్థమవుతుంది. ఇక్కడ జ్యోతిష్యులు లేకపోతే ఏదో కాలజ్ఞానం కలిగిన వాళ్ళు అది ఇది అనేవాళ్ళు ఎంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతుంటారు. మేకపోతు గాంభీర్యంతో ఏదో ఒకటి చేసి బలహీనమైన మనస్కులను పిరికి వాళ్ళను బెదరగొట్టి దీనివల్ల జరిగే హాని ఎంత అని. ఈయన మాటలతో ఏమవుతుందని కానీ ఎంతమంది మనస్తాపం ఎవరి మీద ఏది పడితే అది మాట్లాడేసి అసలు పెళ్ళి అవుతుంటేనే వీళ్ళు విడాకులు తీసుకుంటారని ఎవడన్నా కనీసం ఆయన ఇది ఉన్నవాడు. ఏదో సామెతే ఉంది మనకు, శుభం పలకరా వెంకన్న అంటే అలివేనికుండా పర్రే అన్నాడని లేదా ఇంకేదో అన్నాడని, ఇలాంటి సామెతలు. నిజంగా పండితులము మా వేదాలు తెలుసు అవి తెలుసు అనే వాళ్ళు మాట్లాడాల్సిన మాట్లాడి ఇది ఒకటే కాదు కదా. అవును, ఇప్పుడు జగన్ మళ్ళీ అవుతాడు బల్లగుద్ది చాలా చెప్పాడు, ఇంకెవరో కారు అన్నాడు, అన్ని రెండు తప్పిపోయినాయి. ఇప్పుడు మీరు చెప్పలేదు అంటారు, కొంతమంది రాజకీయంగా మాట్లాడే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు, అది వేరే విషయం, అవకాశం ఉండొచ్చు. అలా అయితే సర్వేలు కూడా తప్పవుతాయి. కానీ సర్వే వాళ్ళు జ్యోతిష్యాలు చెప్పలేదు కదా. మీరు ఇలా చూసి నాకు నేరుగా దేవుడి దగ్గర నుంచి వస్తుందన్న స్థాయిలో మీరు మాట్లాడి, పైగా ఈయన ఒక రాబిన్హుడ్ జ్యోతిష్యుల్లాగా ఈయన కళ్ళజోళ్ళు, ఈయన కథ, ఈయన బెదిరింపులు చాలా చవకబారుతాను. అంటే జ్యోతిష్యాలు నిజం కాదు అంటే మోదీ గారి హయాంలో వాజ్పేయి హయాంలో కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టి నమ్మే వాళ్ళని నమ్మమన్నాడు, అది వేరే విషయం. అధికార ముద్ర వేయటము, దాని ద్వారా బెదిరించాలని ప్రయత్నించటము మీరు చూస్తున్నారు కదా. కొంతమందితో క్షుద్ర పూజలు లాంటివి చేయించటము, లేదా మేము చెప్తే జాతకాలు అంటే ఎవరు పవర్ఫుల్ అండి. అంటే నేను అంటున్నాను, ఒకవేళ రాశిగతులను చూసి లేకపోతే వాళ్ళ దీన్ని బట్టి ఇది ఇలా జరుగుతుందని మీరు చెప్పారనుకోండి, మీరు జూబ్లీ హిల్స్లో మీరు హోమం చేస్తే అవన్నీ మారిపోతాయా? అంటే వాళ్ళకంటే మీరు పవర్ఫుల్లా? ఇవన్నీ చాలా తర్క విరుద్ధమైనవి. రెండవది, ఈయన మామూలుగా ఏం తగ్గలేదండి. ఇదిగో జర్నలిస్టులు వాళ్ళు వెళ్ళి దాని మీద కేసు వేశారు, మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చింది, దాని మీద శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆయన ఇప్పుడు క్షమాపణ చెప్తున్నారు. కానీ నిజంగా ఆయన చెప్పే దాంట్లో ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే భవిష్యత్తులో ఇలాంటి ప్రేలాపనలు మానివేయాలి. అనవసరమైన సవాళ్లతో హడలగొట్టడం బెదరగొట్టడం మానేయాలి. అసందర్భమైన అవాంఛనీయమైన వికృతమైన మాటలు మానేయాలి. జ్యోతిష్యాల ముందు నీ జ్యోతిష్యమే నీ భవిష్యత్తే నీకు తెలీదు. తెనాలి రామలింగడి కథ ఉంది కదా, ఒకటి రామలింగడే రాయల్ గారు రాస్తానానికి వచ్చి సవాల్ చేస్తాడు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని చెప్తానంటాడు. తెనాలి రామలింగడు వాడిని ఇలా పైకి లేపుతాడు, వారైనా నేను కింద పడేస్తానా లేదో చెప్పమంటాడు. వాడు తలకిందులు అయిపోతాడు. ఎందుకనంటే నువ్వు పడేయవు అని చెప్తే తెనాలి రామలింగడు తప్పకుండా పడేస్తాడు, పడేస్తావని చెప్తే గ్యారంటీగా పడేస్తాడు, నువ్వే చెప్పావు కదా పడేస్తావని. సో తెనాలి రామలింగడి కథ ఇలాంటి వాళ్ళు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మూడవది పెళ్ళిళ్ళు, అప్పటికే వాళ్ళు కొంత సమస్య అంతకుముందు కూడా చెప్పాడండి. ఇది వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటానని నేను ఎప్పుడో చెప్పాను. ఎలా చెప్పావు స్వామి నువ్వు? వాళ్ళకే తెలియని విషయాలు. అందుకని ఎవరికి వెళ్ళు అన్నీ మీ చేతుల్లోనే ఉంటే ఇంక మిమ్మల్ని రాష్ట్రపతిగానో లేకపోతే ఇంకేది చేస్తే ఏ సమస్య ఉండదు కదా దేశానికి. ఇంక అన్నీ మీరే ముందే నిర్ణయం చేసేస్తుంటారు కదా. అందుకని వస్తే నా మాయ పోతే నీ కర్మ అనే ఒక సిద్ధాంతం ఉంది. జరిగితే నా గొప్ప, జరగలేదనుకో నీ కర్మ నీ అజ్ఞానం నువ్వు చేయలేదని. ఇది చాలా గుణపాఠం. ఇది దీన్ని అజ్ఞానంతోనో అవగాహన లోపంతోనో ఆందోళనతోనో ఇలాంటి వాళ్ళ వెనక పోయే మిత్రులు పోయి కళ్ళు తెరవడానికి ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ, ఇంకొకసారి కనుక ఇటువంటిది చేస్తే ఈసారి కోర్టుల దాకా అక్కర్లేదు, ప్రజలు మరి ముఖ్యంగా మహిళలు పాఠం చెప్తారు అని. దీని మీద ఎంతమందితో సవాల్ చేశాడండి, చాలా తప్పండి ఇది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టేషన్ టు 99 న్యూస్.